అబ్బా. అబ్బా. ఆ. ఆ. అమ్మా. ఏం డాక్టర్, కాళ్ళు చేతులు ఏమైనా ఎరిగాయా? లేదు సార్, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అంతే. ఓ. తాగి డ్రైవ్ చేసినట్టున్నాడు. హ్యాండ్ బోన్ లైట్గా ఫ్రాక్చర్ అయింది. నథింగ్ టు వరీ. ఈ నైట్కి టాబ్లెట్స్ రాస్తాను. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే రేపు మార్నింగ్ కల్లా రికవర్ అయిపోవచ్చు. ఓ, నేను టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. అలాగే. ఏంటయ్యా, తప్పి తాగి బండి డ్రైవ్ చేయడానికి సిగ్గులేదు? బా ఉన్నాను సార్, మీరు నన్నే అంటారేంటి? అసలు నేను తానే తాగలేదు. మరి అగో అక్కడ ఉంది కదా, ఆవిడే తాగింది, ఆవిడే నన్ను యాక్సిడెంట్ చేసింది. ఏంటమ్మా, చూస్తే చదువుకున్న అమ్మాయిలాగున్నావు. తాగిలా డ్రైవ్ చేయొచ్చా? అంటే సార్ అది ఫ్రెండ్ బర్త్డే ఉంటే. ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయితే పబ్కెళ్ళి రోడ్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు గుద్దామని చెప్పారా? అయ్యా, చెప్పారా? ఓ బాబు ఆగు, మాట్లాడుతున్నా కదా. నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో. ఈరోజు ఫ్రెండ్ బర్త్డే ఉంటే పబ్లో పార్టీ ఇచ్చింది. తాగను అని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా తాగిచ్చేశారు సార్. తాగిన మత్తులో తెలియకుండా యాక్సిడెంట్ అయిపోయింది. చూసుకోవాలి కదమ్మా, ఇట్లయితే ఎట్లా? ఇంతకీ నీ పేరేంటి? దివ్య సార్. దివ్య. ఏ ఊరు? విజయవాడ సార్. విజయవాడ? నాది విజయవాడే. అవునా సార్? విజయవాడలో ఎక్కడ? అక్కడే సార్, ఏలూరు పక్కన రోడ్. నేనుండేది బెంచ్ సర్కిల్ దగ్గరే. అవునా సార్? సార్ మీరే ఎలాగో ఇది కేసు అవ్వకుండా కొంచెం కాంప్రమైజ్ చేయండి. ఒకటే ఊరంటున్నావు. సరే, ఏదో ఒకటి చేద్దాం, కానీ ఇంకోసారి రిపీట్ అయితే చేయొద్దు. ఓకే సార్, ఓకే. అర్జున్. అర్జున్, ఆ పిల్లేదో తెలిసి తెలిగే చేసింది. ఆడపిల్ల, మనం కూడా చూసి చూడనట్టు పోవాలి. సో కాంప్రమైజ్ అవుదాం. కాంప్రమైజ్? కాంప్రమైజ్ ఏంటి కామెడీయా? ఏంటి సార్ కాంప్రమైజ్? అదే గంక మేము ఇట్లా రోడ్ మీద దాగి ఏమన్నా యాక్సిడెంట్ చేశామనుకో, కనీసం కనికరించరు. అదే అమ్మాయి అడిగితే మాత్రం కాంప్రమైజ్కి వచ్చేస్తారు. మాకో న్యాయం, ఈ తాగుబోతు అమ్మాయిలకో న్యాయమా? నేను ఒప్పుకోను. ఏంటండి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను తాగుపోతు అంటున్నారు. ఆయనకు లేని ప్రాబ్లం మీకేంటి? ప్రాబ్లం ఏంటా? మీరు ఆయనను గుద్దలే కదా మేడం కాంప్రమైజ్ అవ్వడానికి. నేను చస్తే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరండి? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవాలండి? మీరు మీ పిల్ల గొడవ. నాకు స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ గొడవ ఎప్పుడే తేలేలా లేదు. నేను వెళ్తున్నా, రేపు పొద్దున వస్తా. మీరిద్దరు మాట్లాడుకొని ఏదో ఒకటి చెప్పండి. అర్జున్, నా నెంబర్ బయటిస్తా. నీకేమైనా ఇబ్బంది అయితే ఫోన్ చెయ్యి. ఒక్క నిమిషం ఆగండి సార్. హలో సార్, సార్ ఒక్క నిమిషం చెప్పండి. సార్ 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 ఏమండి మాస్టారు? సార్ అమ్మా, ఇట్లా ఉద్దేశం వెళ్ళిపోయింది. ఒక్కసారి కాంప్రమైజ్ అవుతే నీ సొమ్మేమైనా పోతుందా? ఇది మరీ బాగుంది. చేసిందంతా చేసి నన్ను కాంప్రమైజ్ అవ్వమంటే ఎట్లా? పాపం అమ్మాయి అని కొంచెం కూడా కన్సర్న్ లేదు కదా? అమ్మాయి అయితే కన్సర్న్ చూపించేటోని, కానీ నీలాంటి తాగుబోతులు కన్సర్న్ చూపిస్తే మాలాంటి మొగాల్ని సరిగ్గా తిరగనిస్తారా? అమ్మో, ఇంకోసారి తాగుపోతన్నావనుకో అనుకో, మర్యాదగా ఉండదు చెప్తున్నా. వచ్చిందండి వయ్యారి. తాగుబోతల్ని తాగుబోతానక ఇంకేమంటారు? నీతో మాట్లాడుతున్నా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఇంకెందుకు లేటు, కానివ్వండి. ఛీ, ఏమయ్యా అర్జున్, ఈ టాబ్లెట్స్ పట్టుకోమ్మా. ఏమయ్యా అర్జున్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఓకే డాక్టర్. ఎలా ఉంది? పర్లేదు, చెయ్యి కొంచెం పెయిన్ ఉంది. ఇది కూడా కాల్ సెట్ అయిందా? కొంచెం. ఆ టాబ్లెట్స్ నీకు కాదమ్మా, అర్జున్కి గంటకు ఒకటి వెయ్యాలి. హలో, ఇవి నేనెందుకు వేయాలి? అదేంటమ్మా అలా మాట్లాడతావు? అతను చూసుకోవడానికి వచ్చింది నువ్వే కదా. డాక్టర్, ఆవిడ నన్ను చూసుకునే ఆవిడే కాదు, నన్ను ఇలా చూసుకునేలా చేసిన ఆవిడ. అది ఇప్పుడు ఆయన అడిగారా? ఏదో ఉంటుంది కదా అని చెప్పా. సర్లే, ఎవరైతే ఏముంది, తనట్టు వేసుకునే సిచ్యువేషన్లో లేడు కదా, నువ్వే వేసేయి. నేనెందుకు వేయాలి? నైట్ స్టాఫ్ ఎవరు లేరా?
బడ్జెట్ ప్రాబ్లం మేడం. నైట్ స్టాఫ్ ఎవరు అవైలబుల్గా లేరు. అయితే అదేంటమ్మా అలా మాట్లాడతావు? డాక్టర్ ఆ, ఇందాక ఒక పోలీస్ ఆయన వచ్చాడు కదా, ఆయన బయట మీకు నంబర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడు. ఓ ఇచ్చాడా? అయితే ఒకసారి కాల్ చేస్తారా, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అదెంత పని? ఆ, అయ్యో ఇంత చిన్నదానికి ఆయనెందుకు? టాబ్లెట్సేగా, నేనేసేస్తాలే. సరే అమ్మా, అయితే ఆ టాబ్లెట్ గంట కొట్టేయండి. సార్ ఆ. గంటకు ఒక టాబ్లెట్ ఎందుకు? టైం వేస్ట్. అన్నీ కలిపి ఒకటేసారి వేయొచ్చుగా. వేసేయచ్చమ్మా. వేసేసిన తర్వాత సార్ జనరల్ వార్డులో ఉంచక్కర్లా, డైరెక్ట్ మోచర వాడి పట్టుకొచ్చేయండి. ఎక్కడ దొరికిందిరా బాబు ఎతవసంతా. హా? నేనేం తప్పు మాట్లాడా? నేను చెప్పిన ఐడియా బానే ఉందిగా. ఏంటో. మరీ అంత మంచి ఐడియాలు మనకు వద్దండి. ఎనీవేస్, టాబ్లెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ టాబ్లెట్కి నన్ను లేపండి, అప్పటి వరకు నేను పడుకుంటా. హలో, ఏంటి పడుకుంటున్నారు? పడుకోక మీరు పడుకుంటే నేను అలారంలో లేపి మీకు టాబ్లెట్స్ వేయాలా? మరి మీరు పడుకుంటే నాకు కూడా నిద్ర వస్తుంది. అందుకే ఈ టాబ్లెట్స్ అయ్యే వరకు మీరు నాకు కంపెనీ ఇవ్వండి. ఆ? కంపెనీయా? కంపెనీ అంటే టాబ్లెట్స్ అయ్యే వరకు నాతో ఏదైనా మాట్లాడండి. ఇప్పుడేం మాట్లాడాలరా బాబు? హలో, నేను మాట్లాడమంటే ఫోన్ చూస్తారేంటి? అంటే మీరే కదా టాబ్లెట్స్ ఏదాకా కంపెనీ ఇమ్మన్నారు. హా, ఎలాగో టాబ్లెట్స్ ఏదాకా తెల్లారిపోతుంది కదా, సో తెల్లారులు ఏం చేస్తూ కూర్చోాలా అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. బాబు మనమేం డేట్కి రాలేదు, నువ్వు తెల్లార్లు ప్రిపేర్ అవ్వడానికి. క్యాజువల్గా ఇదోటి మాట్లాడు. ఈ టైంలో క్యాజువల్గా అంటే కష్టమండి. ఓ పని చేయండి, మీరు స్టార్ట్ చేయండి, ఆన్ ది ఫ్లోలో నేను అందుకుంటా. సరే, ఫస్ట్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, అయితే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. హలో, ఐఎమ్ దివ్య. ఐ యామ్ అర్జున్. అర్జున్ చెప్పండి. ఇదిగోండి, ఎలాగో పరిచయాలు అయిపోయాయి కదా, ఇక ఇది చెప్పండి, రండి, అండీలు, పోండీలు ఇవన్నీ ఎందుకు? కాల్ మీ అర్జున్, ఫీల్ ఫ్రీ, ఫ్రీగా ఉండండి. కొన్ని వాటర్ ఇస్తారా? ఫ్రీగా ఉండాలా? ఓకే అర్జున్, ఆర్ యూ అర్జున్? వాట్? హే చిల్, నువ్వేగా ఫ్రీగా ఉండమన్నావు. ఫ్రీగా ఉండమంటే మీరు అలా అడిగేస్తారా? నువ్వంత టెన్షన్ పడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంప తీసి ఏ చిచి, కాదు. అయినా ఎవరైనా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏ జాబ్ చేస్తారో, మీ జాబ్ ప్యాకేజ్ ఎంతో అని అడుగుతారు, కానీ మీరు డైరెక్ట్ కొంపల ముంచే క్వశ్చన్ అడిగితే ఇలానే ఉంటుంది. సారీ, ఏదో కాన్వర్జేషన్ క్రిస్పీగా ఉండాలని. క్రిస్పీ ఉండడానికి ఇది ఏమైనా KFC చికెన్ అనుకుంటున్నారా? కొంచెం మంచి క్వశ్చన్స్ అడగండి. ఓకే, అలానే అడుగుతాను, కానీ ఇంతకీ నువ్వు నిజంగానే. ఇగో నువ్వు. ఓకే, 1 అవర్ అయిపోయింది, టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పటి నుంచి క్వశ్చన్స్ ఏం అడగను, ప్రశాంతంగా లూడో ఆడుకుందాం. మ్మ్. ఎస్, అబ్బా, చూసావా, ముచ్చటగా మూడోసారి నేనే గెలిచా. ఈసారి మళ్ళీ ఆడదాం, నేనే గెలుస్తా చూడు. చూద్దాం. హ్మ్. దివ్య, చెప్పు. నువ్వు సాఫ్ట్వేరే కదా? హా, అయితే అంటే సాఫ్ట్వేర్లో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే కదా నీ డౌట్? హా? అనుకున్నా ఇంకా ఈ క్వశ్చన్ రావట్లేదేంటా అని. హలో హలో, ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతేగాని అలా సీరియస్గా చూడకు. ఇప్పుడు ఉన్నాడని చెప్తే ఏం చేస్తావు? ఏం చేస్తా, ఓరివారి ఇది కాదురా పోరి అని సైలెంట్ పక్కన కూర్చుంటా. అంతకుమించి నేనేం చేస్తా? అబ్బో, చాలానే ఉందిగా. అవును, ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నిన్ను క్వశ్చన్ అడుగుతానా చెప్పు? సీరియస్లీ, ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా?
లవ్ స్టోరీ అంటే నాకు ఆఫీస్లో ఒక అమ్మాయి మీద క్రష్ ఉండేది. హా, కానీ ఆ మ్యాటర్ అమ్మాయికి చెప్పేలోపే పెళ్ళైపోయింది. అయ్యో ఆ తర్వాత ఇంకే అమ్మాయిని లవ్ చేయలేదు. అవునా, సరే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, మా ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే చూస్తా. హ్మ్. సీరియస్గా అడుగుతున్నా, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పు. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవా? లేవు. ఏ ఏ అంటే ఇల్లు నీట్గా ఉంచాలి, వంట చేయాలి, పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండే కామన్ రిక్వైర్మెంట్సే. ఇంకా అందం అంటారా, అది మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఇంక ఎక్స్పెక్టేషన్స్ అంటారా, మనుషులం అబ్బా, మెషిన్స్ కాదు. ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడానికి. మనల్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో ఎదుటి వాళ్ళని కూడా అలా యాక్సెప్ట్ చేస్తే చాలు. అబ్బో, ఎక్స్పెక్టేషన్స్ యాక్సెప్టెన్స్ అని పెద్ద పదాలే వాడావుగా. బట్ రియలీ అందరు అబ్బాయిలు నీలా ఆలోచిస్తే అసలు రిలేషన్షిప్స్ బ్రేకే అవ్వవు తెలుసా. ఎంతైనా ఈ విషయంలో 4 మెట్లు ఎక్కేశావు. అమ్మో, థ్యాంక్స్ అండి. 4 మెట్లు మాటలోనే చిన్న సన్మానం చేశావు తెలుసా. మరి మందు సిగరెట్? ఏ అదేసి ఇలానే ఎవరో ఒకటి గుద్దేడానికా? అరే, ఒక్కసారి చేశానని ఊరికే ఏడిపించాలా? సరే సరే, సారీ. మందు సిగరెటేగా బా, నాకు అది అస్సలు పడదు. ఆ వాసనకే నాకు వామిటింగ్ వస్తుంది. అది అసలు ఎలా తాగుతారో ఏమో. అర్జున్, నీకు కాల్ వస్తుంది. నాకు ఎత్తే ఓపిక లేదు కానీ ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టవా? హలో అర్జున్, చెప్పరా. ఏంట్రా చెప్పేది? మందు తెస్తా అని రాత్రి వెళ్ళాం, పొద్దున 6 అవుతుంది, ఏడున్నాం. అంటే అది వాడికి. దివ్య గారు ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఉండండి అర్జున్ గారు, పూర్తిగా చెప్పనివ్వండి. మందు దొరికిందా లేదా? అందుకే చెప్పా, చేసేలా ఉన్నాడుగా. కాటన్ బీర్లు కక్కుర్తిగా తాగొద్దురా అని. ఇరికించేసాడురా బాబు. నా మాట విన్నావా? ఇప్పుడు ఏమంటుంది? హలో హలో, ఆ, రేయ్, ఆ, ఇంతకీ ఎక్కడున్నావు? అరే, హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటల్లోనా? ఎందుకు? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎవరు చేశారు? నేనా యాక్సిడెంట్ చేసిన పిల్లని? ఇచ్చిన బిల్లు మొత్తం బొక్కేలా ఉంది. ఎలాగో అలా మేనేజ్ చేయాలి. దివ్య, కొంచెం ఆ టాబ్లెట్ ఇస్తావా? ఇంకా కోపం తగ్గినట్లేదు. అరే రే, టాబ్లెట్స్ అయిపోయా, చూసుకొనే లేదు. టైం ఎలా గడిచిపోయిందో. వా, సారీ దివ్య, అలా చూడకు. ఒప్పుకుంటున్నా కదా అబద్ధం చెప్పా అని. ఇంత చిన్న అబద్ధానికి అలా అలగడం అవసరమా? చిన్న బద్దమా? ఇది నీకు చిన్న బద్దంలా కనిపిస్తుందా? అలా కాదు దివ్య, నీ ముందు ఇంప్రెషన్ ఎందుకు చెడగొట్టుకోవాలని అలా మేనేజ్ చేశా. అందుకని అబద్ధం చెప్పేస్తావా? కలిసిన కాసేపటికి అబద్ధం చెప్పావంటే ఇంకా ముందు ముందు ఎన్ని అబద్ధాలు చెప్తావో. నువ్వు ఇలా హర్ట్ అవుతావని అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఇనఫ్ అర్జున్, నీకు టాబ్లెట్స్ ఇచ్చేవరకే నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా నేను వెళ్తున్నా, బాయ్. దివ్య, నేను చెప్పేది నువ్వు. దివ్య ఆగు. దివ్య, ఒక్కసారి నేను చెప్పేది నువ్వు. దివ్య ప్లీజ్. ఏంటమ్మా అర్జున్ అలా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు? చెప్పమ్మా. ఆ, అంటే సార్ అది అంటే సార్, అది టాబ్లెట్స్ అయిపోయాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నాయా లేదా అని కనుక్కుందామని వెళ్తుంది. అంతేగా దివ్య? అవును సార్. అంతేనా? ఓ అర్జున్, ఎలా ఉంది నీకు? పర్లేదు సార్. పాపం దివ్యానే నైట్ అంతా కూర్చొని నాకు మెడిసిన్స్ వేసింది. ఓ అవునా, మంచిది, గుడ్ దివ్య. సరే, ఇప్పుడు మరేం చేద్దామని? కేసా లేక? కాంప్రమైజ్ సార్. పాపం అమ్మాయి కేసేస్తే కోర్టులో అవన్నీ ఇబ్బందులు ఎందుకు, అందుకే కాంప్రమైజ్ సార్. ష్యూరా? 100%. ఓ గుడ్ డెసిషన్. సరే, నేను వెళ్తా మరి. జాగ్రత్త అర్జున్, నువ్వు కూడా అమ్మా హా, జాగ్రత్త. ఓకే సార్. ఈసారి లాంటివి రిపీట్ చేయొద్దు. హ్మ్, మన ఊరికి బ్యాడ్ నేమ్ తేవద్దు. ఓకే ఓకే సార్. ఓకే. ఓకే, బాయ్. హ్మ్.
అమ్మయ్యా. థ్యాంక్స్ అర్జున్. ఏం పర్లేదు. ఏమయ్యా అర్జున్, ఇప్పుడు ఎలా ఉంది? హా సార్, ఓకే, రికవర్ అవుతున్నా. అయితే ఇంకేంటి, బిల్గేట్ బయలుదేరండి. ఓకే సార్, ఓకే. సరే మరి వెళ్తా. అమ్మయ్యా, ఆ కానిస్టేబుల్ ఫేస్ చూస్తే నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. నువ్వు లేకపోయింటే గ్యారంటీ బిస్కెట్ అయిపోయేదాన్ని. థ్యాంక్స్ అర్జున్. పర్లేదులే, అయినా నేనే నీకు సారీ చెప్పాలి. ఇందాక అబద్ధమాడే కదా. ఇట్స్ ఓకే. నేను కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యా. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకేలే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. సరే, మరి నువ్వు? అంటే ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేశా, కొంచెం ముందుకెళ్ళేలోపు వచ్చేస్తాడు. హ, ఓకే. ఏయ్, ఏమైంది? కాలు ఇంకా సెట్ అయినట్లేదు. మరి ఇప్పుడు ఎలా? పర్లేదు దివ్య, ఐ కెన్ మేనేజ్. ఏంటి ఐ కెన్ మేనేజ్? నేను హెల్ప్ చేస్తాలే. దా. అవును, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని నాకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు లేడంటే ఏం చేస్తావు? నా డ్రెస్ నేను వేసుకుంటా. ఏ, మళ్ళీ దెబ్బలు తగిలించుకోవాలని అంత సరదాగా ఉందా? నా సేఫ్టీ మెజర్స్ నేను ఫాలో అవుతానులే. అవుతావు అవుతావు.